హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. చాలామంది ఆర్పిఎఫ్ కూడా ఇలాగే అనాలిసిస్ చేసి కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చో చెప్పు అన్నాను అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కట్ ఆఫ్ ఈ రెండు ఎలా ఉండబోతున్నాయి. 2024లో జరిగే ఈ ఎగ్జామ్స్ చాలా తక్కువ పోస్టులే వదలడం జరిగింది. మరి వీటిని క్రాక్ చేయాలి అంటే 2018 ఆధారంగా ఇప్పుడు 2024లో 2024 అప్కమింగ్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండిద్ది, లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉంది, 120 క్వశ్చన్స్కి జరిగే ఈ ఎగ్జామ్లో మినిమం 100 దగ్గర కట్ ఆఫ్ ఉండిద్ది అని అందరూ అంటూ ఉంటారు. సో అది నిజమేనా, ఇది క్రాక్ చేయగలరా, నార్మల్గా చదివే వాళ్ళకి కుదిరిద్దా? 100 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 120 అంటే అది నార్మల్ విషయం కాదు. బాగా చదివే వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ని క్వాలిఫై చేయాలి. అందులోనూ రన్నింగ్ ఉండిద్ది. దానికి తోడు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, ఇట్స్ ఏ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి 1 స్టేజ్ ఎగ్జామే కాబట్టి ఇది ఎలా ఉండిద్ది, వీళ్ళు ఎలా క్రాక్ చేయగలరనే విషయాన్ని మనం మాట్లాడదాం. ఈసారి బాగా కష్టపడాలి. ఎందుకు నేను ఇది యాడ్ చేశానంటే అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇప్పుడు మీకే అర్థమైద్ది. చూడండి, లాస్ట్ టైం 2018లో పోస్టులు వదిలినప్పుడు 9739 పోస్టులు వదిలాడు. నియర్లీ 1000 దాకా ఉన్నాయి. 9739 ఆర్పిఎఫ్కి. కానిస్టేబుల్ మేల్ ఏమో 4403, ఫీమేల్ ఏమో 4216. నియర్లీ మేల్ అండ్ ఫీమేల్ పోస్టులు ఈక్వల్గా ఉన్నాయి. ఎస్ఐ మేలు 819, నియర్గా 1000 దగ్గరలో ఉన్నాయి. కానీ ఎస్ఐ ఫీమేల్ 301. ఇవి ఎప్పుడు లాస్ట్ టైం 2018లో వదిలిన పోస్ట్ అనమాట. టోటల్ 9739. కానీ ఇప్పుడు చూస్తే 2024లో కేవలం 4660. ఆ ప్లస్ కూడా పెంచుతాడో లేదో అన్న పరిస్థితిలో ఉన్నాయి. చాలా తక్కువ పోస్టులు పడినాయి. దాంట్లో కూడా ప్లస్ ఎవరికయ్యా అంటే కానిస్టేబుల్ మేల్ వాళ్ళకి 357 పోస్టులు. 80% పోస్టులన్నీ కూడా కానిస్టేబుల్ మేల్కే వెళ్ళినాయి. ఇక 631 కానిస్టేబుల్ ఫీమేలు, 384 కానిస్టేబుల్ ఎస్ఐ మేలు, నెక్స్ట్ 68 ఎస్ఐ ఫీమేల్. చాలా తక్కువ ఓవరాల్ ఇండియా నోటిఫికేషను. కానీ చూస్తే పోస్టులు చాలా తక్కువ. ఈసారి ఆర్పిఎఫ్ వాళ్ళకి చాలాగా తక్కువ పోస్టులే వదిలేడని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి పోస్టులు ఉన్నప్పుడు, ఇంత పోస్టులు ఉన్నప్పుడే హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు, ఇవి ఉన్నప్పుడు ఇంకా హెవీ కాంపిటీషన్ ఉండిద్ది. అంత ఈజీగా అనేది ఆర్పిఎఫ్ ఉద్యోగం రాదు. అది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, అందులోనూ రన్నింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు 2024లో అడిగిన ఈ 4660 పోస్టులకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎంత ఎస్టిమేషన్ చేయొచ్చు అన్నది 2018 ఆధారంగా మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? బై డిపెండింగ్ అపాన్ ది ప్రీవియస్ డెమోగ్రఫిక్స్. వాటిని అర్థం చేసుకుని మనం మాట్లాడుకోవాలి. ఏం తెలియకుండా మాట్లాడుకోకూడదు. ఓకేనా? కమింగ్ టు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ 2018. ఈ డేటాను సేకరించడానికి నేను చాలా కష్టపడ్డానండి. కష్టపడి మీకోసం ఇదంతా క్రియేట్ చేశాను. కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి ఇన్డెప్త్ అనాలిసిస్ వీడియోస్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటికి మించి మీకు సైన్స్ని క్లియర్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి, కానిస్టేబుల్ ఫీమేలు మేలు గురించి మనం మాట్లాడుతున్నాను. ఇది ఆర్ఆర్బి కానిస్టేబుల్ కట్ ఆఫ్ 2018 రాయడం జరిగింది. 2019 అనమాట. చూస్తే ముఖ్యంగా మనకు కావాల్సింది గ్రూప్ ఏ అనమాట. ఈ సెక్షన్స్ అన్నీ కూడా నార్త్లో పెట్టుకునే ఎక్కువ డివిజన్స్ అనమాట. వీటిని కూడా ఒకసారి గమనించండి. అయితే గ్రూప్ ఏ మనకి ఇంపార్టెంట్. ఎందుకు గ్రూప్ ఏ ఇంపార్టెంట్? గ్రూప్ ఏలో సదర్న్ రైల్వే అనగా చెన్నై, సౌత్ వెస్టర్న్ రైల్వే అనగా బెంగళూరు, సౌత్ సెంట్రల్ రైల్వే అనగా సికింద్రాబాద్, ఈ 3 ఉంటాయి అన్నమాట. కాబట్టి సదరన్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈ 3టిని కలిపి గ్రూప్ ఏ అంటారు. ఆ గ్రూప్ ఏ కట్ ఆఫ్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కదా. వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారని. చూడండి, ఫీమేల్ కట్ ఆఫ్ ఓబీసీ 46.67, 41.24, 38.49, 47.69. ఏంటి 120కి తక్కువ ఉన్నాయి అనుకోమాకండి. రాసేవాళ్ళు కూడా తక్కువే లేడీస్ కానిస్టేబుల్. అందుకే అలా ఉన్నాయి కట్ ఆఫ్స్. ఒకసారి మేల్ పర్సన్స్ చూసారనుకోండి, ఓబీసీ 93.55, ఎస్సీ 77.29, ఎస్టీ 76.71,
యూఆర్ 79.75, 75 పైనే ఉన్నాయి అన్ని. ఇదిగోండి 77 ఎస్సీ, 76 ఎస్టీ, 79 యూఆర్. లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్స్లో ఆశ్చర్యంగా ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు యూఆర్. ఏ ఎగ్జామినేషన్లో అయినా యూఆర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉండాలి, కానీ ఈసారి ఓబీసీ కట్ ఆఫ్ ఇస్ గ్రేటర్ దెన్ యూఆర్. 2018 రీసెంట్గా, 19 రీసెంట్గా జరిగిన దాంట్లో అంతమంది ఓబీసీ క్యాండిడేట్లు ఎక్కువగా అప్లై చేశారు. ఓకేనా, అసలు ఈ గ్రూప్ జోన్కి ఎక్కువగా అప్లై చేసుకున్నారు. ఎందుకంటే నార్త్ వాళ్ళు కూడా ఇటువంటి జోన్స్ని ప్రిఫర్ చేసుకొని ఇటువైపే వస్తున్నారు. అందుకే కట్ ఆఫ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇక గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఎఫ్ చూసామనుకోండి, ఇదిగో చూడండి తగ్గుతూ వచ్చింది. 88, 87, 92, కానీ మంది మాత్రమే 93 ఉంది గ్రూప్ ఏ. కాబట్టి కానిస్టేబుల్ మేల్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, హెవీ మార్క్స్ అనేవి మనకి కావాలి. అప్పుడే మనం సెలక్షన్ లిస్ట్లో ఉంటాము. అటు నుంచి మనం మెడికల్కి వెళ్ళగలం, అటు నుంచి మనం రన్నింగ్కి వెళ్ళగలం. అంత ఈజీగా రాదు. చూసారుగా కట్ ఆఫ్. సో 120 క్వశ్చన్స్ని ఆధారం చేసుకుని ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే యూ నీడ్ టు ప్రిపేర్ వెరీ వెల్. నువ్వు అలా బాగా చదివే వ్యక్తి అయితేనే ఇలా క్రాక్ చేయగలవు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తే. సో ఇది కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనమాట. వీటిని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేకపోతే వీడియో చూస్తున్నప్పుడే పాస్ చేసి చాలా స్లోగా పెట్టుకొని కూడా మీరు గమనించండి. ఏటికి ఏది సెట్ అయ్యిద్ది, ఏ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఏ జోన్స్ పెట్టుకుంటే ఇలా ప్రిఫరబుల్గా ఉండిద్ది అన్న విషయాల్ని ఇక్కడ మొత్తం నేను మెన్షన్ చేశాను. ఓకేనా, కాబట్టి గ్రూప్ ఏ వాళ్ళకి స్పెషల్గా నేను వాటిని వివరించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక కమింగ్ టు ఎస్ఐ, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఇక వీటికి ఎలా ఉండిద్ది అంటే ఇదిగోండి గ్రూప్ ఏ. గ్రూప్ ఏ అంటే తెలిసిందేగా మనకి సంబంధించింది. దీంట్లో ఫీమేల్కి ఓబీసీ 77, ఎస్సీ 74, ఎస్టీ 60, యూఆర్ 79. చూసారుగా ఎలా ఉందో, 77 మార్కులు రావాలి. ఫీమేల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కోసం రాసే ఫీమేల్ పర్సన్స్ కావాల్సిన కట్ ఆఫ్స్ ఇదనమాట. అన్నీ చూస్తే 75 దగ్గరే ఉన్నాయి. ఇక్కడికి వచ్చామనుకోండి ఎస్టీ ఒకటి తక్కువ ఉంది. అర్థమైందా? ఇక్కడ ఓబీసీకి యూఆర్కి పెద్ద తేడా తెలియదు. 77, 79, నియర్లీ 1.5 లేదా 2 అంత తేడా మాత్రమే ఉంది. అంటే నువ్వు జనరల్ కట్ ఆఫ్ని ఈజీగా క్రాస్ చేయాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఓబీసీని కొట్టగలవు. ఇక్కడ కూడా చూడండి ఆశ్చర్యంగా ఇది 94. చెప్పే కదా ఈసారి యూఆర్ కట్ ఆఫ్ కన్నా ఓబీసీ కట్ ఆఫే ఎక్కువ. ఇదిగోండి ఇది 94.59 మేల్ ఎస్ఐ, ఎస్టీ 85.59, ఎస్సీ 88.23. ఇక ఓబీసీ చూస్తే 95.53. 94 ఎక్కడ, 95 ఎక్కడ, 1 మార్క్ ఇదే ఎక్కువ ఉంది చూసారా. సో కాబట్టి ఆర్పిఎఫ్ మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయినా సరే మీరు ఓబీసీకి అప్లై చేస్తుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం ఈ ఎగ్జామినేషన్ నేను రాసినప్పుడు నాకు 102 మార్క్స్ వచ్చినాయి 120 మార్క్స్కి. ఐ గాట్ 102 ఫర్ 120. అయితే నాకు రన్నింగ్లో ఆ పోస్ట్ అవ్వలేదు, అందుకే నాకు పోయింది. మా ఫ్రెండ్స్ చాలామందికి వచ్చింది. ఓకేనా, కాబట్టి ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళైతేనే మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ని క్వాలిఫై అవ్వగలరు. ఎస్ఐ ఎగ్జామ్ కంపేర్ చేసుకుంటే కానిస్టేబుల్తో చాలా టఫ్గా ఉండిద్ది. ఎందుకంటే సింగిల్ స్టేజ్ ఎస్ఐ మామూలు స్టాండర్డ్ కాదు. ఓకేనా, శాలరీ పరంగా కూడా ఎక్కువ, కాబట్టి స్టాండర్డ్ కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు. కాబట్టి పేపర్ కూడా అలాగే ఉండిద్ది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక లెవెల్లో ప్రిపేర్ అయితే ఎస్ఐకి రన్నింగ్ అండ్ ఈ ఎగ్జామ్స్ సిబిఐటి వాటిని కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ హెవీగా ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే ఎస్ఐని కొట్టగలవు, ఈ మార్క్స్ని మ్యాచ్ చేయగలవు. అదర్వైజ్ నువ్వు మ్యాచ్ చేయలేవు, నీ వల్ల కాదు. ఓకేనా, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఈ కట్ ఆఫ్స్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఆర్ ఫర్ గ్రూప్ ఏ. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీకు తెలిసిందే, అది ఎప్పుడు తక్కువే ఉండిద్ది. వాటిని ఎక్కువగా మనం నెగ్లెక్ట్ చేస్తాం. మనకి ఈ 4 కావాలి. ఆ 4ని మీకు కన్సిడరేషన్ తీసుకొచ్చా. ఓకేనా, ఇక కమింగ్ టు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024 రాబోయే ఎగ్జామ్ 2024లో ఎంత కట్ ఆఫ్ ఉండిద్ది అని మీరు నన్ను అడిగితే మేల్కి కానిస్టేబుల్ ఎస్ఐ, నియర్లీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇద్దరిని కంబైన్గా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. మేల్కి 95 to 100 ఉండాలి, నియర్లీ 100 ఉండాలి. ఇక ఫీమేల్కి 80 to 90 ఉండాలి. ఎందుకంటే ఫీమేల్ పోస్టులు బాగా తక్కువ వెన్ కంపేర్ టు మేల్, అవి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ. కాబట్టి మేల్కి 95 to 100 ఉండాల్సిందే, కుదరదు, తక్కువ ఉంటే అవ్వదు.
నెక్స్ట్ ఫీమేల్కి 80 to 90 ఇలా మెయింటైన్ చేయగలిగితేనే మీరు రేస్లో ఉన్నట్టు. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ రేస్. అది దృష్టిలో పెట్టుకొని పోటీ అవ్వాలా, గట్టి పోటీ ఇవ్వగలనా లేదా అన్నది మీరే ఆలోచన చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది, కమింగ్ టు ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అని మీరు అడిగితే మ్యాక్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనం కానిస్టేబుల్ చూసుకున్నాం అనుకోండి, అది కాస్త ఈజీగానే ఉండిద్ది. కానీ ఎస్ఐ చూసామనుకోండి, అది మోడరేట్ అండ్ హై లెవెల్లో ఉండిద్ది. ఎస్ఐ పేపర్ మాత్రం మోడరేట్ అండ్ హై లెవెల్. కానిస్టేబుల్ పర్వాలా, చదివే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు. మ్యాథ్స్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్. ఇక జీకే జిఎస్ ద సెలక్షన్ పార్ట్ 50 క్వశ్చన్స్. దీంట్లో మన ఫేవరెట్ జనరల్ సైన్స్. ఆ జనరల్ సైన్స్ సంబంధించి వీడియోస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో మెల్లిమెల్లిగా వచ్చేస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్కి ముందు నేను ప్రీవియస్ పేపర్స్ని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ సైన్స్ బాధపడాల్సిన పని లేదు. ఈ మిగతా సెక్షన్స్ని మీరు పర్ఫెక్ట్గా గ్యాదర్ చేసుకోగలిగితే ఆర్పిఎఫ్ 2024 ఎగ్జామ్ మీదే. కష్టపడకుండా చాలా సుఖంగా చేసుకునే ఉద్యోగం. చాలా ప్రెషర్ తక్కువ ఉండిద్ది మన పైన. ఆ ప్రెషర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండరు. సో ఈజీగా చేసుకోవచ్చు. అన్ని అవకాశాలు మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా కష్టపడాలి. ఈజీగా వచ్చే ఎగ్జామ్ కాదు. నియర్లీ చూసారా 93 కట్ ఆఫ్ ఉంది. నియర్లీ 100 దగ్గరికి ఈసారి రావాల్సిందే. టచ్ అవుతాం. ఎందుకంటే 4660 ప్లస్ పోస్టులు మాత్రమే. ఇదివరకు లాగా 9000 పోస్టులు కాదు కదా. కాబట్టి 466 పోస్టులే. కాబట్టి మీరు బాగా కష్టపడాలి. 2024 కట్ ఆఫ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ బాగా చదివే వాళ్ళు మాత్రమే దాన్ని జీర్ణించుకొని ముందుకు వెళ్ళగలరు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఒక వీడియోని తీసుకొస్తాను, సింపుల్గా ప్లెయిన్గా. ఎందుకంటే అంతా జనరల్ సైన్సే, కానీ ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే విధానం వేరు, టెక్నీషియన్ వేరు, గ్రూప్ డి వేరు, ఎన్టీపీసీకి వేరు, ఆర్పిఎఫ్కి వేరు, అలా మారుతూ ఉండిద్ది. అది సైన్స్ టీచ్ చేసే వాళ్ళకి సైన్స్ ఎగ్జామ్స్ కంటిన్యూస్గా ఒక 4 years నుంచి నేను రాస్తూనే ఉన్నా, నాకు తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆ మిగతా వీడియోస్ కూడా చూడండి. సైన్స్కి సంబంధించి మీరు బాగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. అవి రాబోయే ఎగ్జామ్స్కి మీకు బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.